జిల్లా ఐడిఓసి సమావేశ మందిరం నందు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం 2025 కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3 ఓల్డేజ్ హోమ్లను కలవని, త్వరలో 50 లక్షల రూపాయలతో వయోవృద్ధుల సంక్షేమం కోసం నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామరావు, జిల్లా అదనపు ఎస్పీ, డిడబ్ల్యూఓ, జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి ఉంది. వయోవృద్ధులందరికీ, సోదరీమణులకు అందరికీ నమస్కారాలు. ఉంటుంది అది కమిటీ మీరు చెప్తూ సార్ కమిటీలో మాకు కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులను, కుమారులను కూడా అవసరమైతే వారి ద్వారా నెలకు వాళ్ళ ఆదాయాన్ని బట్టి 5,000, 10,000 ఇచ్చినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అక్కడ న్యాయం జరగనటువంటి వారు మాత్రమే కలెక్టర్ చాలా వస్తున్నాయి. అయితే అవి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చేయడం చేత పేదవాళ్లకు ఇబ్బందికరంగా ఉన్నది. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి మరియు మా జిల్లా వృద్ధులు అనేటటువంటి దానికి బేసికల్ ఏంటంటే వృద్ధి అంటే అధికమని నేను ఫస్ట్ స్టార్టింగే చెప్పాను. ఏదైనా కూడా వయసు మీకు అధికంగా ఉంటుంది కాబట్టి వయోవృద్ధులు అంటే నథింగ్ బట్ సీనియర్ సిటిజన్. సీనియర్ వయో అధికులు అనే దానికంటే వయోవృద్ధులు అనడంలో జనాలకు అర్థమయ్యేటట్టు మనం చెప్పుకోవాలంటే వృద్ధులు అంటే ఏంటి అనేది, కానీ అది మార్చాల్సినటువంటి అవసరం ఏం లేదు. మనం మార్చాలనుకున్నా మార్పు అనేటటువంటిది అది జరగదు. ఏమంటే మీరన్నా చాలా చక్కగా ట్రిబ్యునల్స్ ఆల్రెడీ ఉన్నాయి. మీరు అన్నట్టుగా వాటి గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. అది యాక్టే ఉంది, గవర్నమెంట్ నడుస్తుంది. సీనియర్ సిటిజన్ యాక్టే చేశారు కాబట్టి దానికి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఉన్నాయి. తర్వాత జిల్లా కలెక్టర్ గారు దానికి అప్లేట్ అథారిటీ ఉన్నారు కాబట్టి దాని గురించి మీరు మర్చిపోండి. దాంట్లో మేము ఇంకొక విషయం మనలో కూడా అంటే కొంత అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ కూడా అంటే ఏజ్ ప్రభావం వల్ల ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు వయసు అనేది పెరిగిన తర్వాత వయోవృద్ధులు అయిపోయిన తర్వాత మనకు వచ్చేటటువంటి సమస్యలు ఏంటి? సామాజిక సమస్యలు ఉంటాయి, ఆర్థికంగా వచ్చేటటువంటి సమస్యలు అంటే ఇప్పుడు ప్రధాన భూమిక ఆర్థిక సమస్యలే ఉన్నాయి. ఆర్థికంగా వచ్చే సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు, శారీరకంగా వచ్చేటువంటి రకరకాల కారణాలు ఉంటాయి. చూడాల్సినటువంటి సమయంలో మనం ఏం చేస్తామంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తామన్నట్టు. అదే తిరిగి మనకు కూడా అదే అవుతుంది, హిట్ అన్నట్టు. మన కర్మ హిట్స్ అన్నట్టు. ఆల్వేస్ ఏమవుతుంది అంటే మనం ఏదైతే చేస్తామో మనకు తిరిగి అదే వచ్చేస్తుంది. సరే ఏది ఏమైనప్పటికీ సూర్యాపేట జిల్లాలో మనకి ఈ వారోత్సవాలు భాగంగా సీనియర్ సిటిజన్స్ దినోత్సవం ఈరోజు మనం జిల్లా స్థాయిలో జరుపుకుంటున్నాం. అదేవిధంగా చాలా పెద్ద మొత్తంలో మీరు ఇక్కడ ఈ సీనియర్ సిటిజన్ దినోత్సవంలో పాల్గొనడానికి అందరూ రావడం చాలా సంతోషం. మీకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా ఒక హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ గురించి కట్టబడి ఉన్నది. వాటికి సంబంధించి వివిధ అంశాల గురించి చట్టాలు కావచ్చు, పథకాలు కావచ్చు, వాటిలో అమల్లో జిల్లా యంత్రాంగన అదేవిధంగా నా తరఫున స్వయంగా నేను మా జిల్లా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిడబ్ల్యూ గారు, నరసింహ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో ప్రత్యేకంగా అందరూ చొరవ తీసుకొని మన సొంత పనిలాగా భావిస్తూ ఆ పనులు చేస్తూ ఉన్నాం. చాలా సంతోషం ఉన్నది. కొన్ని విషయాలు చెప్పారు. ఈ మధ్య సీనియర్ సిటిజన్స్ లో సేఫ్టీ, సెక్యూరిటీ సంబంధించిన అంశాలు కూడా మనకి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. మొన్న మీటింగ్ లో మాట్లాడినప్పుడు సార్ మేము సైబర్ సెక్యూరిటీ గురించి కూడా అవేర్నెస్ చేశారని చెప్పడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ ఎందుకు అంశం వస్తుంది అంటే మనకి అందరికీ వచ్చిన పెన్షన్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, బ్యాంక్ కి సంబంధించి ఉన్నాయి. ఆ బ్యాంక్ కి సంబంధించిన దాంట్లో ఏదో ఫోన్ వస్తుంది, నేను మీకు అడ్వైజర్ని, కౌన్సిలర్ని, లేదంటే ఏదో ఒక స్కీమ్ ఇచ్చి గిమిక్ చేసి మనం నుంచి ఓటీపీలు తీసుకొని మనకి మోసం చేసి అమౌంట్ మన నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేసే సంఘటనలు జరగవచ్చు. వాటికి సంబంధించి ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారు కావచ్చు, పోలీస్ యంత్రంగా కావచ్చు, ప్రత్యేకంగా అసోసియేషన్ తరఫున కూడా దీంట్లో అవేర్నెస్ క్యాంప్స్ తీసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. అదేవిధంగా మనం ఎల్డిఎం గారి ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ లిటరసీ డ్రైవ్ లో కూడా ఇది అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. నేను జనరల్ గా సాధారణంగా వాట్సాప్ గ్రూప్స్ లో కూడా నేను చూస్తూ ఉన్నాను. ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి మంచి తెలుగులో మెసేజ్ చేసి ఈ గ్రూప్స్ లో షేర్ అవుతూ ఉన్నది నేను చూస్తూ ఉన్నాను. కొంచెం జాగ్రత్త మనం తీసుకోవాల్సి ఉన్నది. ఇది టెక్నాలజీ రోజు రోజుగా మారుతూ ఉన్నది. మనం దాంట్లో అర్థం కాకపోతే కొంచెం జోక్యం
చేయకుండా అర్థం చేసుకుని దాని తర్వాత ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పాటిస్తే ఆ భద్రత సైబర్ సెక్యూరిటీ పరంగా ఉంటుంది. అది ఒక అంశం. అది సైబర్ పరంగా ఉంటే ఫిజికలీ మనకి వైలెన్స్ కావచ్చు, మనకి ఇబ్బంది పెట్టే క్రమం కావచ్చు, లేదంటే అదర్ ఆస్పెక్ట్స్ లో చాలా యాక్టివ్ గా పోలీస్ యంత్రంగా పనిచేస్తూ ఉన్నది మనకి. అదేవిధంగా మన జిల్లాలో ఒక 3 ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఒక ప్రైవేటు, 2 మనకి ఒకటి పేడ్, ఒక 2 ఫ్రీ, ఇట్లా 3 ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మనకి సూర్యాపేటలో ఒక 50 లక్షలతో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కంప్లీషన్ లో కావస్తుంది. దాంట్లో చిన్న చిన్న పనులకి కొంత అడిషనల్ అమౌంట్ శాంక్షన్ అవసరం ఉంటే అది మనం ప్రొసెస్ చేస్తూ ఉన్నాం. అది త్వరలోనే కంప్లీట్ చేసి మనకి సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేకంగా అంకితం చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అది మీకు మనకి టౌన్ లోనే క్యాంపుల్లో అక్కడనే అది ఆ ఏరియాలో మనం ల్యాండ్ అలాట్ చేసి అక్కడ అది కన్స్ట్రక్షన్ లో వస్తూ ఉన్నది. అదేవిధంగా మనకి వివిధ స్కీమ్స్ కింద ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ లో ఒకటి స్టార్ట్ చేయమన్నారు. అది మనకి ఫైనల్ అయిపోయింది. వాటికి సంబంధించి మనం ఒక లొకేషన్ ఐడెంటిఫై చేసి అది తీసుకొని దాంట్లో బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి అది త్వరలో అది మనం ప్రారంభించవలసం మనం పెట్టుకోవడానికి సిద్ధమైతే ఉన్నాం. సో అది టౌన్ లో కూడా ఒక యాక్టివ్ మనకి డే కేర్ ఆల్రెడీ నడిపిస్తున్నారు. దాంతో పాటు ఇది కూడా ఒక అడిషనల్ ఫెసిలిటీ కింద అక్కడ మనకి అందుబాటులో ఉంటుంది. ఈ ఫెసిలిటీ కూడా మనం త్వరలోనే తీసుకురాగలుగుతున్నాం. నెక్స్ట్ వచ్చేది చట్టం పరంగా ఉన్న మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ ప్రకారంగా